దళారులే రైతులుగా దోపిడీ. సిపిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని స్వయంగా రైతే విక్రయించాలి. ఒకవేళ కౌలు రైతులు పంట పండిస్తే తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించి ఏఈఓల వద్ద మిస్సింగ్ డేటా కింద ధృవపత్రం తీసుకోవాలి. తర్వాత జిన్నింగ్ మిల్లు వద్ద ఫోటో దిగి పండించిన పత్తిని మార్కెటింగ్ శాఖ ద్వారా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి విక్రయించాలి. వరంగల్ రీజియన్లోని ఓ జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల పేరుతో దిగిన ఫోటోల్లో వార్తాపత్రికల మీద కవర్ పేజీల్లో ఉన్న సినిమా తారల ఫోటోలు, పత్రికల్లో వివిధ సందర్భాల్లో వచ్చిన ఫోటోలు కనిపించడంతో విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు. ఇక చూసి కథ ఎంత ముద్దుగుందో. రైతుల పేరిట దళారుల పత్తి విక్రయాలు సహకరించిన సిసిఐ. మార్కెటింగ్ అధికారులు విజిలెన్స్ విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు. రైతు తెచ్చిన పత్తికి తేమ పేరిట కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరణ. చూడ ఎన్ని కథలు ఉన్నాయో చూస్తుర్రా. అడుగడుగున సుడిగుండమైపోతుంది రైతన్న బతుకు. ఆ పత్తి కొనుగోలు చేసి అదే కేంద్రంలో అమ్మిన దళారులు. మరి అప్పుడు ఏముండదు, ఇక అప్పుడు తేమ గీమ ఏముండదు, ఏం కనరాదు అధికారులకు. దళారులు కొనకపోయినాక వాళ్ళ కంటికి ఏం కనపడదు. అదే రైతు కొనబోతే దాన్ని బూత దమ్మిటి ఇటు చూస్తారు. ఏడ తప్పు దొరికించుకోవాలి, ఏది ముంగటయ్యాలి, ఏమొంకంటే ఏలొంక అన్నట్టుగా ఏది చూపించాలి. రైతు అంటే గంత చులకనైపోయిందిలా. క్వింటాలకు 1000 నుంచి 1500 వరకు లాభం. ఇప్పటికే 7 మార్కెటింగ్ అధికారులపై వేటు కాదు, వీళ్ళని ఏం చేసినా తప్పులేదు. పత్తి రైతుల ముసుగులో దళారులు అధికారులు కుమ్మక్కయ్యారు. వానాకాలం సీజన్కు సంబంధించిన పత్తి రైతుల పేరిట సాగించిన దందా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సాగిస్తున్న విచారణలో వెలుగు చూస్తున్నట్టు సమాచారం. వానాకాలం సీజన్లో 15,557 కోట్ల విలువైన 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సిసిఐ కొనుగోలు చేస్తే అందులో చూద్దాం. నలభై శాతం కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించింది. తద్వారా రైతులకు దక్కాల్సిన 1,000 కోట్లు పక్కదారి పట్టినట్లు వెల్లడైంది. ఈ విచారణ నివేదికను ప్రభుత్వానికి చేరితే మార్కెటింగ్ శాఖతో పాటు సిసిఐ ఉద్యోగులు సిబ్బందే కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ ధృవపత్రాలు ఇచ్చిన వ్యవసాయ శాఖ ఎక్స్టెన్షన్ అధికారులపై కూడా చర్యలు తప్పవని తెలుస్తుంది. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి, సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి, ధరణికి శ్రీమంతం చేసి మాకలి అంతం చేసి, తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి, కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు, కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు. ఇగో గిట్ల అధికారులు దళారులు కుమ్మక్కయ్యి రైతన్నల కష్టాన్ని దోసుకుంటుర్రు. వీళ్ళని ఏం చెయ్యాలి? సర్కారు మరి ఏం చేయనున్నది? సర్కారు వీళ్ళ మీద ఏ రకంగా చర్య తీసుకుంటుందో ఏం చేస్తుందో కానీ మొత్తానికి దళారులు అధికారులు కుమ్మక్కయ్యి రైతన్న పండించిన పంట మార్కెట్కి వస్తే తేమ పేరు మీద వంకలు పెడుతురు. అదే దాన్ని మళ్ళా ఈ దళారులు కొనుగోలు చేసి మార్కెట్కి వస్తే ఏ సప్పుడు ఉండదు, ఇక సాపుగా పోద్ది. ఒక్కొక్క క్వింటల్ మీద 1000 నుంచి 1500 లాభం కొడుతున్నారు ఈ దళారులు. అంటే ఇక ఈ దళారులు అధికారులు కుమ్మక్కయి కమిషన్లకు కకృతి పడి ఈ రకంగా రైతన్నను నిలువున దోసుకుంటుర్రు. 28.46 లక్షల మంది రైతులు పంట పండిస్తే విక్రయించింది 8.58 లక్షల మంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఎంత ఇది?
28,46,668 మంది రైతులు 44.73 లక్షల ఎకరాలు పత్తిని సాగు చేశారు. 28.11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తే కేవలం 25.45 LMT వచ్చింది. ఇందులో 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మార్కెటింగ్ శాఖ తెరిచిన 302 కొనుగోలు కేంద్రాల ద్వారా CCI సేకరించింది. ఇక్కడే దళారులు అధికారులు కుమ్మక్కైన విషయం వెలుగు చూసింది. పత్తి విక్రయాల కోసం కనీసం 20 లక్షల మంది రైతులైనా రావాలి, కానీ కేవలం 8,85,894 మంది రైతులు మాత్రమే 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని విక్రయించినట్టు మార్కెటింగ్ శాఖ లెక్కల్లో చూపిస్తుంది. ఈ దందా ఉత్తర తెలంగాణలో అధికంగా సాగగా మహబూబ్ నగర్, వికారాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కొంత తక్కువగా ఉంది.